మన భారతదేశంలో బీజేపీ పరిపాలన ఎలా ఉందండి? చాలా అద్భుతంగా ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ గారి వల్ల మా పొలంలో చాలా అంటే చాలా 6 నెలలకు సంవత్సరానికి ఇంత డబ్బు పడడం జరుగుతుంది. రైతులకు చాలా అంటే చాలా భరోసాగా నిలుస్తుంది. అది మన రామ మందిరాన్ని 500 ఏళ్ల క్రితం మా తాత చెప్పేవాడు. ఒక కళ, మన రామ మందిరాన్ని కట్టాలి, మన ఊర్లో చిన్న రామాలయం ఉంది, కానీ మన భారతదేశంలో అతిపెద్ద రామాలయం కట్టాలంటే అది అయోధ్యలో ఉంది, అది ఎంతమంది వచ్చినా దాని వల్ల సాధ్యం కావట్లేదని చెప్పేవాడు. కానీ మోదీ వచ్చిన తర్వాత దాన్ని ఇలా కట్టి చూపెచ్చు, ఖచ్చితంగా అవినీతి లేకుండా, ఎటువంటి అక్రమాలు చేయకుండా, ప్రభుత్వ డబ్బు కూడా ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కరూ సగటు మనిషికింత ఇచ్చి, చందాల రూపంలో ఇచ్చి రామవారికి విరాళాన్ని అందించి ఆ డబ్బుతోనే ఈ గుడిని కట్టించవచ్చు. ఆ కట్టిన గుడిని అదే డబ్బుతో కొనసాగించిన డబ్బుని ఇంకా ప్రజలకి ఫుడ్ విషయంలో కానీ, టూర్ విషయంలో కానీ, రామ మందిరం గొప్పతనం విషయంలో కానీ అన్ని చెయ్యొచ్చు అని మనకు నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఆ గుడికి సంబంధించిన ఇప్పటి వరకు అయితే ₹1 కూడా ప్రభుత్వం నుంచి కూడా పెట్టలేదు. అంటే ప్రభుత్వం నుంచి పెట్టకుండానే చేస్తే, ఒకవేళ ప్రభుత్వం ఇంకా బలంగా స్థాపిస్తే ఇంకెంత విశ్వరూపంలో మన భారతదేశం విశ్వగురు అవుతుందో ఆలోచించండి. మన కరోనా టైంలో ఏ పార్టీ కానీ ఏది చేయలేకపోయింది, కానీ మోదీ గారు ఎన్నో వేలు ఖర్చు పెట్టి సగటు మనిషికి వ్యాక్సిన్ అందించాలని చెప్పి చాలా అంటే చాలా డబ్బు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసి ప్రతి ఒక్క భారతీయుని కాపాడడం జరిగింది. అది ఒక మోదీ వల్లనే సాధ్యం. వేలాది మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతుంటే దాని గురించి ఎవరూ మాట్లాడలేకపోయారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఆడపిల్లలకి చాలా అంటే చాలా రక్షణ జరిగింది. ఆయన ఇంకోసారి గెలిపించుకుంటే వాళ్ళకి ఇంకా సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే మనకు రామ మందిరాన్ని కట్టారు. ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు రామ మందిరాన్ని కట్టలేదు, కానీ ఇప్పుడు మోదీ గారు కట్టారు. ఖచ్చితంగా మనం మోదీ గారిని గెలిపించుకుంటే ఇంకా హిందూ మందిరాలు చాలా అవుతాయి. త్వరలో కృష్ణ మందిరాన్ని కూడా ప్రారంభించాలనే సంకల్పాన్ని అందరం నిర్ణయించుకొని కల్పిద్దాం. ఒకప్పుడు మన భారతదేశంలో చాలా గుడులుండే, కానీ ఇప్పుడు కట్టినటువంటి అయోధ్య గుడి మాత్రం చాలా అంటే చాలా ప్రత్యేకమైనది. బయట దేశాలలో ఎవరు చూసినా మన భారతదేశంలో ఈ గుడి ఉందా అని కూడా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు కట్టినటువంటి ఈ గుడిని చూసి బయట దేశ వాళ్ళు కూడా శ్రీరాముని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు బయట దేశ వాళ్ళు కూడా తరలి వస్తున్నారు. వాళ్ళ పిల్లలకు కూడా మన దేశం గురించి, మన సకల దేవతల గురించి, మన పురాణాల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మన ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి రావాలి. ఈ 400 సీట్లతో మళ్ళీ మోదీ గారిని మనం వన్స్ మోర్ పీఎం గా మనం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈసారి కనుక మోదీ గారిని గెలిపిస్తే మనం చూడాల్సిన అద్భుతం ఇంకా చాలా ఉందని ప్రతి ఒక్కరి నమ్మకం.